హాయ్ వంటింటి చిట్కాలు. ఈరోజు కూడా కొన్ని చిన్ని చిన్ని చిట్కాలు చూసేద్దాము. మనలో చాలామందికి కూడా పెరుగంటే చాలా ఇష్టం. ఈ ఎండాకాలంలో పెరుగు వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. అలాంటి ప్రయోజనాలున్న పెరుగుని మనమే ఇంట్లో చాలా రుచికరంగా చేసుకోవచ్చు. దానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలి. ఆ చిట్కాలేంటో చూసేద్దామా? అలాగే ఒక చిన్న విన్నపం, ఇంకా ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే ప్రతి చిన్న చిన్న చిట్కాలు కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. మనం ఇంట్లో పెరుగు తోడు పెట్టినప్పుడు అది త్వరగా పులిసిపోతూ ఉంటుంది కదా. అలా పులిసిపోకుండా ఉండాలి అంటే పెరుగులో ఒక చిన్న కొబ్బరి ముక్కని ఉంచినట్లయితే త్వరగా పులిసిపోకుండా ఉంటుంది. అలాగే పెరుగు రుచిగాను గెడ్డగాను తోడుకోవాలని అందరూ అనుకుంటాము. అలా రుచిగా గెడ్డగా తోడుకోవాలి అంటే ఆ పాత్రకి కొంచెం పటిక రాసినట్లయితే పెరుగు చక్కగా తోడుకుంటుంది. అలాగే బాగా పులిసిన పెరుగులో కొంచెం పాలు పోసి తిప్పినట్లయితే మామూలుగా ఉంటుంది. వెల్లుల్లిని వలవటానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాము. దీనికి కూడా ఒక చిన్న చిట్కా ఉంది. అది ఏంటి అంటే వెల్లుల్ని బాగా ఎండలో ఉంచినట్లయితే వెల్లుల్లి పొట్టు త్వరగా రాలిపోతుంది. హలో, దోశలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. మనకి ఇష్టమైన దోశల్ని మరికొంచెం రుచిగాను చేసుకోవడానికి దోశపిండి నానబెట్టేటప్పుడే అందులో కొంచెం సగ్గుబియ్యం కూడా వేసి నానబెట్టి రుబ్బినట్లయితే దోశలు చాలా మంచిగా వస్తాయి. రసం తీసిన నిమ్మకాయ తొక్కలను ఏం చేయాలో తెలియక చాలామంది పారేస్తూ ఉంటారు. అలా పారేయకుండా రుచికరమైన చిన్ని వంటకం ఎలాగో చెప్పేస్తాను. నిమ్మకాయ తొక్కలను సన్న ముక్కలుగా కోసి ఆవిరి మీద ఉడికించి కాస్త ఉప్పు, కారం, పసుపు, బెల్లం తట్టించి తాలింపు వేసినట్లయితే ఆహా, రుచికరమైన నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ చిట్కాలు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.